హాయ్ అండి. గోకరకాయ కర్రీ చేసుకుందాము. ముందైతే కొబ్బరి, నువ్వులు మనకి 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి కదా. కొద్దిగా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకోండి. మిక్సీ జార్లోకి 2 స్పూన్ల వరకు నువ్వులు, అల్లం వెల్లుల్లి, ఒక ఉల్లిగడ్డ ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక 3-4 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈరోజైతే లేటుగా లేవడంతో మా మనవరాలు స్కూల్ టైం అయిపోతుంది, అందుకని ఇలా కుక్కర్లో పెట్టేస్తున్నాను. లేదంటే ఉడికించి మనం కళాయిలో పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా కుక్కర్లో గోకరకాయ కడిగి పెట్టుకుని ముక్కలన్నీ వేసుకొని రుబ్బుకున్న టమాటా పేస్ట్ అంతా వేసుకొని కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, కారం పొడి, కొద్దిగా వంట ఆయిల్ వేసుకొని 2 విజిల్ వచ్చే వరకే ఆయిల్లో పెట్టిస్తే స్టవ్ త్వరగా ఉడికిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. గోకరకాయ మనం కళాయిలో ఉన్న తపాల్లో ఉన్న కాస్త గట్టిగానే ఉంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకటానికి. అందుకని మనం కుక్కర్లో వేసుకున్నాం అనుకోండి, 2 విజిల్ వచ్చాక కూడా పోపు పెట్టుకొని తిన్నా బాగుంటుంది. లేదు ఇలా మసాలా అంతా కలిపేసి పోపు వేసుకున్నా బాగుంటుంది. ఆయిల్ అయితే పొగాడి చేసిందండి, ఇలా కర్రీస్లోకి అయితే వాడేస్తున్నాను. మళ్ళీ ఆ కలర్లో ఉంది ఏమైనా ఆవ నూనె అనుకోకండి. ఆవ నూనె ఆరోగ్యానికి మంచిదే కానీ తినలేము, కాస్త ఏది ఉంటుంది, తినలేము అంతే. దేనికైనా అలవాటు పెడితే ఇంకా తినాలనిపిస్తుంది. నూనె 2 విజిల్ వచ్చాక కింద దించేసి ఇక త్వరగా విజిల్ అయితే తీసేసి కలిపేసాను. చక్కగా రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. ఇక రైస్లోకే కాబట్టి కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపేసుకొని లంచ్ బాక్స్ అయితే కట్టిస్తున్నాను. లేట్ అయిపోతుంది. టేస్ట్ అయితే ఇక చెప్పనవసరం లేదండి. మనం కళాయిలో ఉన్న కుక్కర్లో ఉన్న టేస్ట్ మాత్రం ఏమీ మారదు. మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంది. పిల్లలకు కూడా అంత ఇష్టంగా తింటారు. సూపర్గా ఉంది.